హాయ్ అండి అందరికీ. ఇది వర్క్ నడుస్తున్నప్పుడు వీడియో ఒక న్యూ హౌస్లో. ఎప్పుడైనా వర్క్ కంప్లీట్ అయిన హౌస్ది వీడియో పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు వర్క్ నడుస్తుంటే ఎలా ఉంటుంది హౌస్ అనేసి మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాం. ఇది దేవుడి రూమ్ అండి. ఇట్లా లైటింగ్ టైంలో ఇలా లైట్ ఆఫ్ టైంలో ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఇక్కడ చిన్న రూమ్ అనేది దేవుడిది. ఇక్కడ మొత్తం హాల్ అనేసి అయితే దీంట్లో హాల్ గురించి బెడ్రూమ్స్ గురించి ఏవి ఎక్కువ క్యాప్చర్ చేయలేదు వీడియో. ఓన్లీ కిచెన్ది ఒకటి ఎక్కువ క్యాప్చర్ చేశాను, అందులో చూపిస్తాను మీకు. వర్క్ కానప్పుడే ఇలా ఉంటుంది, అది తీయాల్సింది వీడియో. వర్క్ అయిన తర్వాత వర్క్ మధ్యలో అయితే ఇలా ఉంటుంది. వర్క్ కానప్పుడు అయితే వర్క్ అయిన తర్వాత వర్క్ కానప్పుడు అయితే టోటల్ ఇల్లు డిఫరెంట్ ఉంటుంది. అసలు ఇదేనా ఇల్లు అన్నట్లు ఉంటుంది. వర్క్ చేయించడం వల్ల ఇంటి లుక్కే చేంజ్ అయిపోతుంది, పాష్గా అయిపోతుంది ఇల్లు. ఎంత చిన్న ఇల్లు అయినా సరే వర్క్ నుంచి మంచి లుక్ అనేది వస్తుంది. ఇదైతే ఇక్కడ కిచెన్ అండి. ఇప్పుడు కిచెన్లో చాలామంది కబోర్డ్స్ అన్నీ పెట్టించుకుంటున్నారు. కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది ఈ మధ్య అయితే. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్ కబోర్డ్స్లోకి వెళ్ళిపోవడానికి కిచెన్ ఐటమ్స్ ప్లేట్స్ అన్నీ అసలు కిచెన్లో వెళ్తే ఏ బాక్స్ కానీ డబ్బాలు సామాన్ ఏవి కనిపించట్లేదు బయటికి. అన్నీ మొత్తం ఇట్లా కబోర్డ్స్లోనే ప్యాకప్ అయిపోతున్నాయి చాలా వరకు అయితే. అప్పుడైతే ఓన్లీ ఇట్లా మసాలా డబ్బాలకి ర్యాక్స్ పెట్టించేవాళ్ళు. ఇప్పుడు కిచెన్లో కూడా మొత్తం అసలు ఒక స్టవ్ తప్ప బయట ఏం కనిపించవు, అట్లా అయిపోతుంది. ఇక్కడ ఇది మొత్తం మీరు చూస్తున్నది మొత్తం ఇది కిచెన్లో ఉందేనండి. ఇది ప్లేట్స్ పెట్టేది మొత్తము. ఇక్కడ సైడ్ ఇంకా మొత్తం అవ్వలేదు. వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు క్లీన్గా అర్థమవుతుంది. ఇది పైన కబోర్డ్స్ అన్నట్లు. అయితే ఇట్లా గ్లాస్ ఉండడం వల్ల లోపల ఏముందనేది ఏ ఐటమ్ అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నట్లు. ఇట్లా చెక్కలది అయితే అంత తెలీదు. దీంట్లో అయితే మసాలా డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, ఈజీగా గుర్తుపట్టడానికి వస్తుంది, ఏ సైడ్ ఏముంది అని తీయడానికి వస్తుంది అన్నట్లు. కిచెన్లో కూడా మొత్తం ట్రెండ్ చేంజ్ అయిపోయింది, కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఇట్లా ఉండేది కాదు, ఓన్లీ కబోర్డ్ వర్కే మాత్రమే ఉండేది. ఇంత గ్లాస్ ఫిట్టింగ్ ఇంత పాష్గా ఉండేది కాదు. ఇంకో ఇట్లా ర్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ పైకి ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనకి కొంతమందికి అందని వాళ్ళు ఉంటారు కదా, ఇలా కిందికి తీస్తే కిందికి వచ్చేస్తే మళ్ళీ లోపల పెట్టేయచ్చు అన్నట్లు. దీంట్లో కూడా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది అసలు. చూడండి ఈ ర్యాక్స్ ఇవన్నీ. కిచెన్లో అయితే మొత్తం ఏ టు జెడ్ మొత్తం కబోర్డ్స్లోకే వెళ్ళిపోతుంది సామాన్. సిలిండర్ పెట్టుకోవడానికి కూడా లోపల బాక్స్ ఉంటుంది, సింక్ దగ్గర కూడా ఒక బాక్స్ ఉంటుంది. మొత్తం సింక్ పైప్ కూడా బయటికి కనిపించకుండా ఉంటుంది అన్నట్లు. ఇంకా వర్క్ అయితే మొత్తం అవ్వలేదు, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇది వర్క్ నడిచేటప్పుడు అయితే ఇట్లా ఉంది. వర్క్ కంప్లీట్ అయ్యాక ఒక వీడియో పెడతాను, ఆ దాంట్లో చూడండి. అసలు ఇది అది మొత్తం కంపేర్ చేస్తే టోటల్ డిఫరెంట్ ఉంటుంది, అంత పాష్గా ఉంటుంది ఇల్లు. ఇది మొత్తం అయితే కిచెన్ అండి. ఇక్కడ మనం చూస్తున్నది అయితే మొత్తం కిచెన్ అన్న.